శమీ వృక్షం దేవతా స్వరూపమైన పవిత్ర వృక్షం. ఒకసారి దేవతలు అసురుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అసురులు బలవంతులు కావడంతో దేవతలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు దేవేంద్రుడు యుద్ధం నుండి పక్కకు వచ్చి ఒక శమీ వృక్షం కింద శరణు పొందాడు. శత్రువులు అక్కడికి వచ్చిన శమీ వృక్షం తన దివ్యశక్తితో ఇంద్రుడిని కాపాడింది. తర్వాత దేవతలకు మళ్ళీ శక్తి పెరిగి వారు యుద్ధంలో గెలిచారు. విజయం సాధించిన తర్వాత ఇంద్రుడు కృతజ్ఞతగా శమీ వృక్షానికి వరం ఇచ్చాడు. నిన్ను పూజించే వారికి ఎల్లప్పుడూ విజయం, ఐశ్వర్యం, రక్షణ లభిస్తాయి అని. అప్పటి నుండి శమీ వృక్షం విజయానికి వృక్షరాజుగా ప్రసిద్ధి చెందింది. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు శమీ వృక్షానికి పూజ చేసి దాని ఆకులు తమతో తీసుకెళ్లడం ప్రారంభించారు. విజయదశమి రోజున శమీ వృక్షం పూజించే ఆచారం కూడా ఇదే కథకు ఆధారం. శివ పూజలో బిల్వపత్రం చాలా ప్రసిద్ధి. కానీ శాస్త్రాల ప్రకారం బిల్వపత్రం లభించని చోట శమీ ఆకులు సమాన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పబడింది. అందువల్ల శమీ వృక్షం శివుని కూడా ప్రీతికరమైనదిగా భావిస్తారు. శని దోషం ఉన్నవారు ఈ చెట్టు క్రింద దీపం వెలిగిస్తే కష్టాలు తొలగుతాయని విశ్వాసం ఉంది. అందుకే శనివారం శమీ చెట్టు క్రింద దీపం వెలిగిస్తారు. శమీ వృక్షం శనిదేవునికి చాలా ప్రీతికరం. శమీ వృక్షం శక్తి, రక్షణ, విజయానికి ప్రతీక. అందుకే విజయదశమి రోజు, శనివారం రోజు శివ పూజలో యుద్ధ సమయాల్లో శమీ వృక్షాన్ని పూజిస్తారు. శమీ వృక్షానికి అంత ప్రాధాన్యం వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.